పవన్ విశ్వరూపం చూపనున్నారా? వారాహి నాన్ స్టాప్ యాత్రతో గర్జించనున్నారా? పవన్ రంగంలోకి దిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం రణక్షేత్రంగా మారనుందా? జనసేన సభలతో జన సునామీ తప్పదా? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నారు. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. అనకాపల్లి నుంచి వచ్చే నెల 4వ తేదీ నుంచి క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి, వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ అన్ని సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తోంది. కాగా మొత్తం 175 స్థానాల్లో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఇంకా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలలేదు. చెరో 2 సీట్లను ప్రకటించుకున్నాయి. పొత్తులోనూ ఉభయ పార్టీలు కలిసే ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఆయన ప్రచారం ప్రారంభిస్తున్నట్టు సమాచారం. ఆదివారం అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్లు జరుగుతున్నాయి. ఇక ఆయన అనకాపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సభలో కొణతాల రామకృష్ణతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఒకవైపు జగన్, చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తుండగా పవన్ రంగంలోకి దిగబోతుండటంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ కళ్యాణ్ వారాహి 4వ విడత యాత్ర ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం, జగన్ సర్కార్ ప్రతిపక్షాల యాత్రలపై ఉక్కుపాదం మోపడం లాంటి పరిణామాల నేపథ్యంలో వారాహికి బ్రేక్ ఇచ్చారు పవన్. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పవన్ మహాసంగ్రామానికి సిద్ధమయ్యారు. సేనాని రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నికల సంగ్రామానికి సమరశంఖం పూరించనున్న పవన్ నాన్ స్టాప్ యాత్రలకు సిద్ధమవుతుండడం జన సైనికుల్లో జోష్ పెంచుతోంది. పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగితే ఏపీ రాజకీయాలు రణరంగంగా మారిపోతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనసేన వారాహి యాత్రతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ వారాహి యాత్ర కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో పవన్ వారాహి ప్రభంజనం ఏ స్థాయిలో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరికొత్త విమర్శనాస్త్రాలతో వైసీపీ సర్కార్ తీరుపై ఇంతకు ముందు జరిగిన వారాహి యాత్రలో పవన్ విరుచుకుపడ్డారు. జగన్ని గద్దెదించడానికి జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు పవన్. ఎన్నికల నేపథ్యంలో వారాహి నాన్ స్టాప్ యాత్ర, సుడిగాలి పర్యటనలు, భారీ బహిరంగ సభలు మొదలైతే జగన్ శిబిరం హడలిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వనన్నారు పవన్. పొత్తులో ఉన్న తెలుగుదేశం అధినేత పవన్ ఇద్దరూ కలిసి కొన్ని ఉమ్మడి సభల్లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు ప్రచారం వారు చేసుకుంటూనే ఒకవైపు ఎవరి ప్రచారం వారు చేసుకుంటూనే ఇద్దరూ కలిసి కీలకమైన సభలను కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా పవన్ ఎన్నికల ప్రచారానికి దిగనుండడం మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతోంది. చూడాలి, పవన్ కథన రంగంలోకి దిగితే ఎన్నికల యుద్ధ వాతావరణం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.